లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ పండినాయండి, చాలా వచ్చినాయి. అవన్నీ కోసుకుందామని వచ్చాను. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరికి హార్వెస్ట్ అనుకుంటున్నానండి. చూడాలి, మరి మళ్ళీ ఏదన్నా కాపు స్టార్ట్ అవుతుందేమో చూడాలండి. ఇప్పుడు నేను బుట్ట తీసుకొని 2 కత్తెరలు తీసుకొని సరంజామాతో వచ్చేసాను కాయలు కోయడానికి. చూడండి కత్తెరలు, ఏ కత్తెర బాగా తెగుతుందో సరిగ్గా తెలియదు కదా, అందుకని 2 తీసుకొచ్చాను, ఏది బాగుంటుందని. రండి కోసుకుందాం కాయలు. ఇన్ని కాయలు రావడం ఇదే ఫస్ట్ టైం అండి నాకు, ఒకటేసారి రావటం. ఇంతకుముందు ఒక 10, 12 అట్లా వచ్చేదండి నాకు. ఇప్పుడు 20 దాకా వచ్చినాయి ఒకటేసారి కాయలు. చూడండి ఎలా కోస్తున్నాను. ఈ కత్తెరతో ట్రై చేస్తున్నాను, అది సరిగ్గా తెగలేదండి. అందుకని వేరేది, ఇది కొమ్మలు కత్తిరించే కత్తెరండి. ఇది అమెజాన్లో తెప్పించున్నాను ఇంతకుముందు. అది దీనికి బాగా సరిపోయిందండి. గట్టిగా ఉంటాయి కాబట్టి, కొమ్మల మధ్యలో ఒక గట్టిగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్కి. అది తెగాలంటే ఈ కత్తెర చాలా బాగుంది దానికి. అందువల్ల ఈ కత్తెర బాగుందండి, దీనికి కట్ చేయడానికి చక్కగా ఉంది. ఇదే ఫస్ట్ టైం ఈ సిజర్స్తో నేను కట్ చేయటము. ఇంతకుముందు తిప్పేదాన్ని, కాయలు గుండ్రంగా తిప్పి కోసేదాన్ని. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వెనకాల కొంచెం ఊడిపోతుందండి కాయకుండే ఫ్రూట్ పైనుండే తోలు. దానివల్ల లోపలికి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది కదా, అందువల్ల తొందరగా కాయలు చెడిపోతాయి బయట ఉంటే, ఫ్రిడ్జ్లో కాకుండా. అందువల్ల మనం ఇట్లా కత్తెరతోనే కోసుకుంటే బెస్ట్. అంతేకాకుండా డ్రోసోఫిలా ఈగలు ఉంటాయి కదండి, ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి, అవి కూడా వచ్చి వాళ్తాయి అట్లా ఓపెన్గా ఉంటే. కాబట్టి ఈ విధంగానే బాగుంది కోసుకోవడం. చూడండి 2 కాయలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇలా అన్నీ ఇట్లా ఈ గోడ మీద నుంచి బయటకు వేసేసానండి నేను. అవి బయటికి కూడా చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ లాగి లాగి కొయ్యాలన్నమాట. కిందకి వేలాడుతున్నాయి కొన్ని కాయలు, అవన్నీ పైకి లాక్కొని కోస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇదైతే వైట్ పల్ప్ ఉండే చెట్టు అండి. నేను ఒక వైట్ పల్ప్ ఉండే చెట్టు కొనుక్కొని వచ్చానండి నర్సరీ నుంచి. దాదాపుగా ఒక 6 years బ్యాక్ అనుకుంటాను. తీసుకొచ్చి వేశాను, బాగానే పెరుగుతాయండి తొందరగానే. 2 years తర్వాత ఫస్ట్ క్రాప్ వచ్చిందండి నాకు. అప్పుడు 1, 2 కాసేది ఫస్ట్లో. తర్వాత రాను రాను గ్రాడ్యువల్గా చెట్టు వయసు పెరిగే కొద్దీ కాయలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి. చెట్టు పెద్దదవుతూ ఉంటుంది కదా, అప్పుడు కాయలు వస్తూ ఉంటాయి ఎక్కువగా. నేను 2 సార్లు హార్డ్ ప్రూనింగ్ చేసేసానండి. అందువల్ల చెట్టు కూడా మరీ పెద్దది కాలేదు నాకు. లేకపోతే 6 years అంటే ఇంకా చాలా పెద్ద చెట్టు ఉండాలి. 2 సార్లు నేను ఫామ్లోకి అని చెప్పి కట్ చేసేసి నాటాను. అన్నీ మొక్కలు పెంచడానికి, ప్రాపగేట్ చేయడానికి నేను 2 సార్లు ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసేసి వాటన్నిటినీ పెట్టాను అనమాట. చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి ప్రాపగేట్ చేశాను అనమాట. అందువల్ల చెట్లు మరీ పెద్దగా లేవండి, 6 ఏళ్ళు అయినా కూడా. చూడండి వంగి వంగి కొయ్యాల్సి వస్తుంది. ఈ ముళ్ళుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎట్లా అందుకోవాల్సి వస్తుందో. ఈ కాయలు 2 ఉన్నాయి అదే కొమ్మకి. మనం ఆర్గానిక్గా వాటిని పెంచుతాం కాబట్టి కొంచెం సైజు పెరిగేది కూడా మనకి కొంచెం కష్టమేనండి. వాళ్ళైతే రకరకాల మందులు వేసి గబగబా అన్నీ పెరిగేటట్టుగా చేస్తారు. కానీ మనం అన్నీ ఆర్గానిక్ వేస్తాం కాబట్టి కొంచెం మనకి సైజు అంతగా వాళ్ళకి వచ్చినట్టుగా రావట్లేదు, మరీ పెద్దవి రావట్లేదండి నాకైతే. ఆ కాయ అలా ఉంచేసానండి, ఒక కాయ అది బాగా పండలేదని మళ్ళీ కోసుకుందామని 2 కాయలు ఉంచేసాను చెట్టుకి. అవి 2 days తర్వాత వస్తాయి. ఇది కూడా పెద్ద కాయనండి, ఇప్పుడు కోసిన కాయ కూడా పెద్దదే.
బుట్ట నిండిపోతుందండి ఈసారి హార్వెస్ట్. బాగానే వస్తున్నాయి కాయలు. ఇది చిన్న కాయ అండి, కట్ చేసేస్తున్నాను. ఈ ముళ్ళుతో చాలా జాగ్రత్తగా కోయాలండి, లేకపోతే గుచ్చుకోబోతున్నాయి బాగా. ఆ బయట పక్క కూడా ఉన్నాయి కాయలు. ఆ కాయ చాలా పెద్దదండి అన్నిట్లోకి. చూడండి, బయటకు కూడా చాలా వేలాడుతున్నాయి కాయలు. రోడ్డు మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఉన్నాయి కింద వేలాడుతూ. ఇది చిన్న కాయ అండి, అన్నిట్లోకి ఇదే చిన్న కాయ. దాని పక్కన పెద్ద కాయ అదండి. ఎంత పెద్ద కాయ అంటే దాదాపుగా 1 కేజీ ఉన్నట్టుంది. చాలా బాగుందండి. ఇది అన్నిట్లోకి ఫస్ట్ కలర్ వచ్చింది ఈ కాయనండి. ఎక్కువ రోజులు ఉండిచ్చాను అన్నీ పండిన తర్వాత కోసుకుందామని, అందువల్ల పగిలింది కాయ కూడా కొద్దిగా పైన. చూడండి ఎంత బాగుంది ఈ కాయ. మన కాయలు అసలు బయట కొనే కాయల కంటే చాలా స్వీట్గా ఉంటున్నాయండి. చూడండి, చిన్న కాయ పెద్ద కాయ. ఇంకా 2 కాయలు ఉన్నాయండి ఈ చెట్టుకి. ఇది వైట్ పల్ప్ చెట్టు, ఇది మళ్ళీ ఆ 2 కాయలు కూడా కోసేస్తున్నాను. ఇవి కూడా పెద్ద కాయలేనండి. బహుశా ఇదే లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటున్నానండి. మళ్ళీ పూత వస్తే కానీ ఇంకా వస్తుందో రాదో తెలీదు. నేనైతే లాస్ట్ హార్వెస్టే అనుకుంటున్నాను. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. అయిపోయిందండి హార్వెస్టింగ్. చూడండి ఎన్ని కాయలు, చాలా కాయలు వచ్చినాయి ఈసారి. బుట్ట నిండిపోయింది. చాలా సంతోషంగా కూడా ఉందండి. మనం పండించుకొని ఇలా ఆర్గానిక్గా అందులో కోసుకుంటుంటే కాయలు మనకి చాలా హ్యాపీనెస్ వస్తుందండి. అందరూ ఇలా మిద్దెలు ఉండే వాళ్ళంతా కూడా చక్కగా మిద్దె పైన కూడా ఈ చెట్లు చక్కగా వేసుకొని కాయలు పండించుకోవచ్చు. అందులో ఈ ఫ్రూట్ కూడా చాలా త్వరగా వస్తుందండి. పువ్వు పుట్టిన తర్వాత దాదాపుగా 40 రోజులు 45 రోజుల లోపలే మనకి కాయలు వచ్చేస్తాయి. ఇంత తొందరగా కాయలు వచ్చే చెట్లు ఇంకేం లేవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. చక్కటి కామెంట్స్ పెట్టండి. ధన్యవాదాలు.